ప్రేమ స్వరూపి కృపగల దేవా, జీవాధిపతి, సర్వోత్తర సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేయించుకుంటున్నాను స్వామి. అయ్యా, రోజు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని మీ పాసాన్ని నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు స్వామి. అయ్యా, లైవ్ ప్రోగ్రాంలో మీ ప్రత్యేకమైన కృపను కుమ్మరించవస్తుగా వేడుకుంటున్నాను ప్రభా. అగాపే అగ్నిఅభిషేక ఆరాధన అయ్యా లైవ్లో ఇస్తుండగా నీ కృప చూపించండి ప్రభా. ఎంతమంది యొక్క అయ్యా తండ్రి ప్రభా లైవ్ చూస్తుంటున్నారో, నా తండ్రి యొక్క ప్రోగ్రాం చూస్తుంటున్నారో వాళ్ళ మీద దర్శించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. అయ్యా, ప్రజలు మీ స్వాధీనంలో ఉంచుకోవలసిందిగా వేడుకుంటున్నాను స్వామి. అయ్యా, పాటల్లోను స్తుతి ఆరాధనలోను ప్రభా, వర్తమానంలో మీరు మహిమ పొందవలసిందిగా వేడుకుంటున్నాను స్వామి. అయ్యా, మీ దాసుడు వర్తమానం ఇస్తున్న సమయంలో ప్రభా, అయ్యా వింటున్నటువంటి ప్రజల్లో మీ యొక్క గొప్ప కార్యాన్ని అయినా రక్షణ కార్యాన్ని ప్రభా, అయ్యా సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాను స్వామి. నీ స్తోత్రాలు. అయ్యా, మీ అద్భుతం కోసం మేము ఎదురు చూస్తుండగా మీ కృప చూపించవలసిందిగా వేడుకుంటున్నాను. దుష్టుని దుష్ట క్రియలు సతాను యొక్క కార్యాలను యేసునామములో కొట్టివేస్తుంటున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, మీ సన్నిధిని బట్టి మీ స్తోత్రాలు, మీ సంచారాన్ని బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను స్వామి. నిన్న నేడు యుగంలోకి ఏకరీతిగా ఉన్నటువంటి దేవా, మీ పాదాల స్తోత్రాలు ప్రభా. మీకు వందనాలు. అయ్యే ఆరాధనంతటా మీ కృప చూపించవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా, పాటలు పాడుతున్నటువంటి కొయిర్ వారిని దీవించండి, అభిషేకించండి, వాళ్ళ స్వరాలు మీరు తాకవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా, మా ప్రియులని ఆరాధిస్తుండగా ప్రభా, నీ యొక్క శక్తిన మహిమనైనా అయ్యా వింటున్న ప్రజలు పొందుకునేలాగా నీ కృప చూపించవలసిందిగా వేడుకుంటున్నాను యేసయ్యా. మీకే స్తోత్రాలు. దుష్టుని దుష్ట క్రియలు సతనకాలను లయపరుస్తూ తండ్రి ప్రభు ఆగాపే అగ్నిఅభిషేకార అంతట్లో మీ కృప చూపించవలసిందిగా వేడుకుంటూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి మొరపెట్టుకొని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్నటువంటి, ఈ యొక్క ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. ఇప్పుడు కొద్దిసేపు మనం పాటలు పాడుకుంటూ ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన్ని స్తుతిద్దాం. మొట్టమొదటి పాటగా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అనే పాటను పాడుకుందాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినటువంటి యేసయ్య నామాన్ని, పాపిని పవిత్రపరిచేటువంటి యేసయ్య నామాన్ని మనం ఆరాధిద్దాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే
మనసుకు నెమ్మదినిచ్చి యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే దుఃఖితులను ఆదరించి దురాత్మలను పారద్రోలే దుఃఖితులను ఆదరించి యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన మృతులను లేపగలిగిన సృష్టిని శాసించగలిగిన మృతులను లేపగలిగిన యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించి పరలోకానికి చేర్చి పాతాళాన్ని తప్పించి పరలోకానికి చేర్చి యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ పాటగా నిన్ను నమ్మినచో సిగ్గుపడనియవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు అని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క పదంలోని ఆ యొక్క అర్థవంతమైన ఆ యొక్క సారాంశాన్ని అనుగ్రహిస్తూ దాన్ని ఆస్వాదిస్తూ ఈ యొక్క పాటను పాడుకుందాం. నమ్ముకొని ప్రభువా నేను తూలి పడ్డాను. బుద్ధి జ్ఞానము ప్రభువా నీ దానమని
ప్రవ్వా. నీవు మాత్రమే నా ఆధారం అయ్యా. నువ్వు నన్ను సిగ్గుపడనియో, నన్ను తల దించనియవయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. అందరం చప్పట్లు కొడదాం. ఇంట్లో ఉన్నా పర్లేదు, ఏ పనిలో మీరు ఉన్నా పర్లేదు, కానీ ఆయన ఆరాధిద్దాం, చప్పట్లు కొడదాం.
పరిశుద్ధుడవు నీవేనని, నా ఆశ్రయుడవు నీవేనని ప్రభా, నీ చెంతకు నేను చేరుకున్నాను ప్రభా. ఈ దినాన నన్ను అంగీకరించి ప్రభా, సత్యవంతుడా నన్ను నీ మార్గంలో నడిపించు ప్రభా. మన ఆధారమైన దేవునికి, మన ప్రాణమైన దేవునికి, మన మంచి యేసయ్యకి అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన ఆరాధిద్దాం. నా ఆధారమైన దేవా నీకు వందనాలు ప్రభువా అని ఆయన స్తుతిద్దాం. అదేవిధంగా మరొక పాట పాడుకుందాం. నువ్వు ఎంత మంచి దేవుడవయ్యా, అయ్యా నా చింతలన్నీ తీరిపోతాయ్యా నీ దగ్గరకు వస్తే. నా బాధలు, నా దుఃఖం, అయ్యా నా కన్నీరు అన్నీ నాట్యముగా మార్చబడతాయి ప్రభువా. అయ్యా నువ్వు నాకు కావాలి, మంచి దేవుడవైన తండ్రి నువ్వు నాకు కావాలన్నీ మనస్ఫూర్తిగా
అయ్యా నేను ఘోర పాపిన ఇంటుండగాను నన్ను లేవనెత్తావు కదా ప్రభా. అయ్యా నువ్వు నన్ను క్షమించి నన్ను చేరదీసావు, నన్ను ఆదుకున్నావు ప్రభా. నువ్వు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు, నువ్వు నన్ను ఎప్పుడు మరువలేదు, విడవలేదు కదయ్యా. అయ్యా నీలాంటి మంచి దేవుడు ఈ లోకంలో ఎక్కడ లేడు ప్రభా. నీలాంటి మంచి దేవుడు నాకు కావాలయ్యా అని మనస్ఫూర్తిగా ఈ పాటను పాడుకుందాం. మీరు ఏ స్థలం అందున్నా పర్వాలేదు, కానీ మీరున్న స్థలాల్లోనే చప్పట్లు కొట్టి ఆయన మహిమ పరుద్దాం.
లేకుండా ప్రభా నేను ఈ లోకంలో ఎలా ఉండగలనయ్యా దేవా. నేను ఉండలేను ప్రభా. నీతో కూడా ప్రభా ఈ లోకం నుండి పరలోకం చేరాలనుకుంటున్నాను ప్రభా. నన్ను నీ యొద్దకు తీసుకుపో ప్రభా. నేను ఈ లోకంలో ఉన్నానేమో ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు లేకపోతే ఒక్క క్షణం కూడా నేను ఈ లోకంలో ఉండలేనయ్యా. నేను నీతో కూడా ఉంటానయ్యా, నీతో కలిసి నడుస్తానయ్యా తండ్రి. నీవు లేకుండా నేను ఈ లోకంలో ఉండలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో ఉండలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదయేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం అని. సో ఈరోజు దేశం అందంతటా ఈ యొక్క జెండాలను పట్టుకుంటూ ఎన్నో చోట్ల ఫ్లాగ్ హోస్టింగ్ కూడా జరుగుతుంది. అయితే క్రైస్తవులుగా మన యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఎంతోమంది ఈ లోకంలో ఉన్న ప్రజలను, ఈ లోకంలో తప్పిపోయిన ప్రజలను, రక్షణ లేని ప్రజలను మనము రక్షించే వారంగా ఉన్న గొప్ప ఉద్దేశమే మన యొక్క క్రైస్తవుల యొక్క ఉద్దేశం. సో ఈ యొక్క భారతదేశంలో నలిగిపోతున్న వారిని, చెదిరిపోయిన వారిని, తప్పిపోయిన వారిని ప్రేమతో రక్షిద్దాం, ఆయన సువార్తను ప్రకటిద్దాం. భారతదేశమా యేసుని చేరుమా అని అందరం పాడుకుందాం. మన యొక్క అందరి ఆశ ఏంటంటే, ఏకైక ఆశ భారతదేశం అంతా యేసుని చేరాలి, యేసుని నమ్ముకోవాలి. యేసు మన కొరకు చేసిన త్యాగాన్ని తెలుసుకొని నిజమైన దేవుణ్ణి ఎరగాలన్న మన యొక్క ఆశను, మన యొక్క ప్రార్థనను ఆయన విని ఉంటున్నాడు. భారతదేశమా యేసుని చేరుమా అనే పాట పాడుకుందాం. భారతదేశమా నా ప్రియ యేసుకే నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నేను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం అని పాడుకుందాం. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా యేసుకే. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నది నా ప్రార్థన, నేను సొంతం చేయాలన్నది నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నది నా ప్రార్థన, నేను సొంతం చేయాలన్నది నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని అమంతమారు ప్రోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమని అమంతమారు ప్రోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా
పరిశుద్ధనే మరచి భారతదేశమా సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి శాంతి అధిపతి ఆ యేసే శాంతి రాజ్యమును స్థాపించేది ఆ యేసే లోకమంతా లయమైపోయినా లోకాశలన్నీ గతించిపోయినా నీవు మాత్రం యేసుని చేరుమా భారతదేశమా శాంతి సమాధానములను పొందుమా భారతదేశమా శాంతికి అధిపతి ఆ యేసే భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా శాంతికి అధిపతి ఆ యేసే భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాశలన్నీయు గతించిపోవును భారతదేశమా లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాశలన్నీయు గతించిపోవును భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా శాంతి సమాధానములను పొందుము భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా శాంతి సమాధానములను పొందుము భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి రాజుల రాజుగా మన యేసే భారతదేశమా పెండ్లి కుమారుడుగా రానున్నాడు భారతదేశమా యేసుని నమ్మిన దేశములని భారతదేశమా యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా భారతదేశమా నీవు సువర్ణ దేశముగా మార్చబడుదు యేసుని నమ్మిన ఎడల నీవు సువర్ణ దేశముగా మార్చబడుదు మన సువర్ణ దేశముగా మార్చబడడం యేసుని నమ్మిన తర్వాత మాత్రమే రాజుల రాజుగా మన యేసే భారతదేశమా పెళ్లి కుమారుడై రానుండే నా భారతదేశమా రాజుల రాజుగా మన యేసే భారతదేశమా పెళ్లి కుమారుడై రానుండే నా భారతదేశమా యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా యేసును కూడా కొనిపోబడును భారతదేశమా యేసుని నమ్మిన దేశములన్నీ
ప్రభు యేసుతో కూడా కొనిపోబడును. భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా, సువర్ణ దేశముగా మార్చబడును. భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా, సువర్ణ దేశముగా మార్చబడును. భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. భారతదేశమా ప్రియ యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నేను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నేను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసు నామమే జయము జయమై మందమారు మ్రోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమని మందమారు మ్రోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. హల్లెలూయా. మహిమ నీకేనయ్యా, అధికారం నీదేనయ్యా. మహిమ నీకేనయ్యా, అధికారం నీదేనయ్యా. స్తుతియు ఘనత స్తోత్రములు నీకే చెల్లించెదను. స్తుతియు ఘనత స్తోత్రములు నీకే చెల్లించెదను. ఆరాధనా 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 ఆరాధనా, నా ప్రియ యేసునికే, నా ప్రియ యేసునికే, నా ప్రియ యేసునికే, నా ప్రియ యేసునికే. ప్రభా మహిమ నీదే ప్రభా, అధికారం నీవే ప్రభా. ఈ ప్రపంచాన్ని అనేక దేశాలను ప్రభా అయ్యా నువ్వు నీ స్వాధీనంలో నడిపించు ప్రభా. అనేక రోగాలు ప్రభా తరుముచుంటుండగా ఇది నీ చిత్తమని ప్రభా మేము తలస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. విలువైన నీ రక్తంతో మమ్మల్ని విడిపించావు. రాజులుగా లేవీలుగా నీవు మాత్రమే చేసావు. నీకు వందనాలయ్యా. విలువైన నీ రక్తముతో మమ్ములను నడిపించితివి. విలువైన నీ
నెరవేరాలి. ఈ రాజ్య భువిపై యుగ యుగములుగాను నీ చిత్తం నెరవేరాలి. చూపి నడిపించినావు ఆరాధన దైవమే. మార్గము చూపి నడిపించినావు ఆరాధన దైవమే. బలమైన దేవా నీ అభిషేకం చేయుమయా. అభిషేకం చేయుమయా. ఆరాధన 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 నా ప్రియ అధికారం నీదేనయ్యా. మహిమ నీకేనయ్యా. అధికారం నీదేనయ్యా. స్తుతియు ఘనత స్తోత్రములు నీకే చెల్లించెదను. 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 నీకే చెల్లించెదను. నీకే చెల్లించెదను. అయ్యా తండ్రి మా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం ప్రభా. అయ్యా మా స్తుతి ఘనత మహిమ సర్వం నీకే ప్రభా. మా సర్వం నీవే, మా సర్వం నీవే, మా సకలం నీవే ప్రభా. మా ఆధారం నీవే అయ్యా. మా అధికారుడవు నీవే ప్రభా. అయ్యా ఇది నాన్న మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. అయ్యా ఇది నాన్న మిమ్మల్ని మహిమపరుస్తున్నాం ప్రభా. విలువైన రక్తముతో ప్రభా అయ్యా మమ్మల్ని కొని అయ్యా ఆ యొక్క రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి అయ్యా మలినంలో ప్రభా భయంకరమైన పాపంలో మేము ఉన్నప్పుడు ప్రభా నీ రక్తమే కదయ్యా మమ్మల్ని విమోచించింది. నీ రక్తమే కదయ్యా మమ్మల్ని విడిపించింది. అయ్యా నీ రక్తమే లేకపోతే ప్రభా, నీ మరణమే లేకపోతే అయ్యా, నీ బలి యాగమే లేకపోతే ప్రభా, అయ్యా నీ యొక్క పునరుత్థానమే లేకపోతే ప్రభా, అయ్యా మేమే పాటి వారం ప్రభా, అయ్యా మేము ఏ పాటి వారం ప్రభా. ఏ తల్లి, ఏ తండ్రి, ఏ బంధువులు చేయని త్యాగము ప్రభా. దేవాది దేవుడవై ప్రభా మా కొరకు ప్రాణాన్నే అర్పించినావు కదయ్యా. చివరి రక్తపు బొట్టు
అయిపోయే వరకు, కార్చే వరకు ప్రభువా నా కొరకు నువ్వు పోరాడావు కదయ్యా. సాతాను చేతి నుండి, అపవాది కుతంత్రముల నుండి, అపవాది తంత్రముల నుండి ప్రభువా నన్ను విడిపించడానికి ఎవ్వరూ రాని సమయంలో ప్రభువా, అయ్యా ఆఖరి నిమిషంలో ప్రభువా నేను కొట్టుమిట్టాడుతుంటే మంచి సమరయుడుగా నా దగ్గరకు వచ్చావు కదయ్యా. అయ్యా ఆ ప్రయాణాన్ని ప్రభువా నాయనా నువ్వు మా కొరకు చేసినందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాం. మా కొరకై ప్రభా నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క స్తుతి ఆరాధనలో ప్రభా అయ్యా తండ్రి నువ్వు మా మధ్య నుండి ప్రభా సంతోషించుంటున్నావని, మా స్తుతులనే సింహాసనం మీద మీరు ఆసీనుడంటున్నారని ప్రభా మేము నమ్మింటున్నాం ప్రభా. నీకు వందనాలు అయ్యా. ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా మీరు మాత్రమే మహిమ పొందారని నమ్ముచు ఈ యొక్క స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తూ తండ్రి మమ్ములు మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ స్తుతియో ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ అతి పరిశుద్ధ నామమున యేసు నామమున. అదేవిధంగా ప్రభా ఈరోజు నాయన ఏ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడాలనుకుంటున్నావో ప్రభా అయ్యా అంకుల్ని ప్రభా అయ్యా మీ యొక్క దాసుని ప్రభా మీ సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభా అంకుల్ ద్వారా ప్రభా అయ్యా మా జీవితాలకు మాకు సరిపోయిన వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడమని బ్రతిమలాడుచు అయ్యా మీకే స్తుతి చెల్లిస్తూ అతి పరిశుద్ధ నామమున యేసు నామం పేరట అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. The book of Exodus chapter 3 first verse onwards. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. Now Moses kept the flock of Jethro his father-in-law, the priest of Midian, and he led the flock to the backside of the desert and came to the mountain of God, even to Horeb. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. And the angel of the Lord appeared unto him in a flame of fire out of the midst of a bush. And he looked, and behold, the bush burned with fire, and the bush was not consumed. ఒక పొద నడిమి అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. And Moses said, I will now turn aside and see this great sight, why the bush is not burnt. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదనని అనుకొనెను. And the Lord saw that he turned aside to see. God called unto him out of the midst of the bush and said, Moses, Moses. And he said, Here am I. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుచు యెహోవా చూచెను. అతడు దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. And same chapter of verse 13. ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయంలో 13వ వచనంలో And Moses said unto God, Behold, when I come unto the children of Israel, and shall say unto them, The God of your fathers hath sent me unto you, and they shall say to me, What is this name? What shall I say unto them? మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని దేవుని అడిగాను. Verse 14. 14వ వచనంలో And God said unto Moses, I am that I am. And he said, That shalt thou say unto the children of Israel, I am hath sent me unto you. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలనెను. Let's pray. ప్రార్థించుకుందాం. Our loving heavenly Father, we come before thee. మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు నామములో మీ సన్నిధిలోనికి వస్తున్నాం. Thank you, Lord, for this Republic Day.
దేవా, ఈ గణతంత్ర దినోత్సవాన్ని బట్టి మీకు వందనాలు. Thank you, Jesus. Father God, we bless your name, we praise your name. మీ నామమును స్తుతిస్తూ సన్నుతిస్తూ ఉన్నాం. As we are going to meditate on your word in this wonderful occasion, be with us and lead us and guide us. ఈ యొక్క చక్కని సందర్భంలో మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. Father, we bless your name, we praise your name. మీ నామమును స్తుతిస్తూ సన్నుతిస్తున్నాము తండ్రి. We give you all the glory and honor. మీకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తున్నాను. Thank you, Lord, for your sweet presence, Master. తీయని మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. Lord, as people of God are going to hear the word of God, be with them. దేవా, దేవుని ప్రజలు దేవుని వాక్యమును వింటూ ఉండగా వారితో కూడా మీరు ఉండండి. We bless your name, we praise your name, Father. మీ నామమును స్తుతిస్తూ సన్నుతిస్తూ ఉన్నాము We తండ్రి. give you all the glory and honor. సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ We bind and break every kind of powers of darkness and evil powers. ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులను దురాత్మ శక్తులను బంధించి విరగొడుతూ ఉన్నాం. Help me and help us to enjoy the presence of God and word of God. దేవుని యొక్క సన్నిధిని దేవుని వాక్యమును ఆనందించు కృపను నాకును మాకును దయచేయండి. As we are going to meditate the word of God, I believe the presence of God is going to flow in them and through them. దేవుని వాక్యమును మనం ధ్యానిస్తూ ఉండగా దేవుని యొక్క సన్నిధి వారి మూలంగా మా ద్వారా ప్రవహించునుగా కానీ ప్రార్థిస్తున్నాం. We give you all the glory and honor. మీకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తున్నాం. In Jesus, mighty and magnificent name we pray. God's people say amen. యేసు 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 శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. Is it not wonderful passage? ఇది అద్భుతమైనటువంటి లేఖన భాగం కాదా? So God wants to reveal himself to Moses one day. దేవుడు మోషేకు ఒక దినాన తన గురించి తాను బయలుపరుచుకోవాలనుకున్నాడు. Amen. ఆమేన్. When God wants to reveal himself to Moses, in the life of Moses as he was taking care of the flock of his father-in-law. మోషే తన మామగారి యొక్క మందను మేపాలనేటువంటి ఆలోచనలో ఉంటున్నాడు. As he was taking care of the flock of his father-in-law whose name was Jethro. తన మామగారి పేరు యిత్రో. అతని యొక్క మందను మేపుచూ ఉండగా And suddenly Moses began to saw the strange thing. మోషే ఒక వింతైన కార్యమును చూస్తూ ఉన్నాడు. Do you know what it was? అదేంటో తెలుసా? Verse 2. రెండవ వచనంలో ఉంటుంది. And the angel of the Lord appeared unto him in a flame of fire out of the midst of a bush. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. The bush burned with fire and the bush was not consumed. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. Let me repeat one more time. మరొకసారి నేను మీకు వివరిస్తాను. Bush was burned but it was not consumed. పొద మండుచున్నది గాని అది కాలిపోలేదు. What kind of fire it is? ఇది ఎలాంటి అగ్ని అయి ఉంటుంది? Something supernatural which came from heaven. అది ప్రకృతికి బాహ్యమైనటువంటి అగ్ని ఆకాశము నుండి వచ్చినది. Bible doesn't speak about earthly fire. బైబిల్లో ఈ భూ సంబంధమైన అగ్నిని గురించి మాట్లాడటం లేదు. Absolutely the scripture says about fire from heaven. ఈ యొక్క లేఖన భాగము చెప్తున్నటువంటి రీతిగా ఇది పరలోకము నుండి వచ్చినటువంటి ఈ యొక్క అగ్ని. The bush was burning like anything but still it was not consumed. ఆ పొద మండుచుండెను గాని అది కాలిపోవట్లేదు. Verse 2. రెండవ వచనంలో A flame of fire out of the midst of a bush. ఒక పొద నడిమి అగ్ని జ్వాలలలో ఇది ఉంటుంది. When God wants to reveal himself to Moses, దేవుడు మోషేకు తన గురించి తాను ప్రత్యక్షపరచుకోవాలనుకున్నప్పుడు do you know what kind of flame it is? అది ఎలాంటి జ్వాలలో తెలుసా? This morning I would like to name this flame as a flame of deliverance. ఈ యొక్క జ్వాలలను నేను ఏ విధంగా పిలుస్తున్నా అంటే విడుదల జ్వాల అని పిలుస్తున్నాను. And secondly, రెండవదిగా we are going to meditate on it and the flame of cleansing. ఈ జ్వాలను గురించి ధ్యానిస్తూ ఉండగా రెండవదిగా శుద్ధి చేసేటువంటి జ్వాల అని చెప్తున్నాను. Number 3, this flame will give the ability for the leadership. మూడవదిగా ఈ జ్వాలలు నాయకత్వానికి సామర్థ్యమునిస్తూ ఉంది. And this flame will give the ability to perform the miracles. అద్భుతములు జరిగించేటువంటి సామర్థ్యమును ఈ జ్వాలలు ఇస్తున్నాయి. And the flame of protection. ఆ కాపాడు
ఆ కాపుదలనిచ్చేటువంటి జ్వాలలు. If time permits, I would like to meditate on these 5 kinds of flames. ఈ 5 రకములైనటువంటి జ్వాలలను గూర్చి దేవుడు అనుగ్రహిస్తే నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. Number 1, the flame of deliverance. మొదటిది విడుదలనిచ్చేటువంటి జ్వాల. Number 2, the flame of cleansing. రెండవదిగా శుద్ధి చేసేటువంటి జ్వాలలు. Number 3, the flame for leadership. మూడవదిగా నాయకత్వానికి తగినటువంటి అగ్ని జ్వాలలు. And number 4, the flame of flame to give ability to perform the miracles. నాలుగవదిగా అద్భుతాలు జరిగించుటకు కావలసినటువంటి జ్వాలలు. Number 5, the flame of protection. ఐదవది కాపుదలనిచ్చేటువంటి జ్వాలలు. Hallelujah. హల్లెలూయా. Number 1, the flame of deliverance. మొదటిది విడుదలనిచ్చేటువంటి జ్వాలలు. You know, when Moses asked the Lord, who you are? మోషే దేవుని అడుగుతున్నాడు, దేవా మీరెవరని. Then Lord revealed himself to Moses. దేవుడు మోషేకు తన్ను గూర్చి తాను బయలుపరుచుకున్నాడు. And not only that, no, he was mentioning that Lord, if tomorrow the children of Israel would ask me the question, in whose name you came here? అంత మాత్రమే కాదు, మోషే అడుగుతున్నాడు, రేపటి దినం నేను అక్కడికి వెళ్ళి ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడినప్పుడు నీవు ఎవరి నామములో వచ్చావు, ఎవరు నిన్ను పంపారని అడిగినప్పుడు ఏం చెప్పాలని అడిగారు. Ask what is his name? ఆయన పేరేమిటని అడిగినప్పుడు నేనేం చెప్పాలి? What shall I say unto them? వారితో నేనేమి చెప్పుదును అని అంటున్నాడు. And verse 14, 14వ వచనంలో God said unto Moses, I am that I am. దేవుడు మోషేతో అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. Do you know what it means? దాని అర్థం ఏంటో తెలుసా? So the Lord God, he is in the beginning. ప్రభు అయిన దేవుడు ఆది యందు ఉన్నవాడు. He has created everything. సమస్తమును సృష్టించినవాడు. Whole thing was created by him and through him. సమస్తమును ఆయన ద్వారా ఆయన మూలముగా సృజించబడి ఉంటుంది. Nothing was created without him. ఆయన లేకుండా ఏదియూ సృజించబడలేదు. And we can see the wonderful connectivity between the book of Exodus and also gospel according to John. నిర్గమకాండమునకు అలాగే యోహాను సువార్తకు మధ్య సంబంధం ఉండడం మనం చూడగలం. Here God says, I am that I am. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. Do you know what it means? దాని అర్థం ఏంటో తెలుసా? He is from the beginning. ఆయన ఆది నుండి ఉన్నవాడు. In other words, we can see the God's existence from the beginning onwards. ఈ యొక్క మాటల్లో మనం చూడొచ్చు, దేవుడు ఆది నుండి ఉన్నవాడు అనేటువంటిది. Therefore the Bible says, Jesus said, I am the Alpha and Omega. కాబట్టి యేసు అంటూ ఉన్నాడు, నేను ఆల్ఫయు ఒమేగానై ఉంటూ ఉన్నానని. He is beginning and end. ఆయనే ఆది అంతమునై ఉంటూ ఉన్నాడు. Whole creation, whole cosmos is created by him and through him. ఈ సర్వ విశ్వము కూడా ఆయన ద్వారా ఆయన మూలముగా సృజించబడి ఉన్నది. Without him nothing was existed. ఆయన లేకుండా ఏదియూ రాలేదు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. If you read in the John's Gospel, యోహాను సువార్తలో మనం చదివితే, and Jesus revealed himself to the disciples. యేసు తన్ను గూర్చి తాను శిష్యులకు బయలుపరుచుకుంటూ We ఉన్నాడు. can see the 7 I's in the New Testament. కొత్త నిబంధనలో యోహాను సువార్తలు 7 నేనే అనేటువంటి మాటలు చూడగలం. I am the living water. నేను జీవ జలమునై ఉన్నాను. I am the living bread. నేను జీవాహారమునై ఉన్నాను. I am the life and resurrection. నేనే జీవమును పునరుద్ధానమునై ఉన్నాను. I am the door. నేనే ద్వారమునై ఉన్నాను. I am the light of this world. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. Like this, we can see the 7 I's in the John's Gospel. యోహాను సువార్తలో ఈ రీతిగా 7 మార్లు నేనే అని యేసు చెప్పడం చూడగలం. And there is we can see the wonderful connectivity between the book of Exodus and also gospel according to John. నిర్గమకాండమునకు అదే రీతిగా యోహాను సువార్తకు మధ్య సంబంధం ఉండడం మనం చూడగలం. And not only that, అంత మాత్రమే గాక, so you must understand that the God of Old Testament also the God of New Testament. పాత నిబంధనలో ఉన్న అదే దేవుడు క్రొత్త నిబంధనలోనూ దేవుడై ఉంటున్నాడు. He's not only God of the Old Testament, he's God of New Testament. ఆయన పాత నిబంధనలో మాత్రమే ఉన్న దేవుడు కాదు గాని కొత్త నిబంధనలోనూ ఉన్న దేవుడు. Hallelujah. హల్లెలూయా. And when Moses saw this fire of the Holy Ghost, మోషే ఈ పరిశుద్ధాత్మ అగ్నిని చూచినప్పుడు, when he saw this fire, ఈ అగ్నిని చూచినప్పుడు he could able to receive the ability to deliver the children of Israel from Egypt to Canaan.
ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తు నుండి కానానుకు నడిపించడానికి వారిని విడుదల చేయడానికి కావలసిన సామర్థ్యమును అతడు పొందుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. Many times, even though you want to serve the Lord, you may have desire to serve the Lord. అనేక మార్లు ప్రభువును సేవించాలనేటువంటి ఆశ మనకున్నప్పటికీ It may not be possible by our own strength. మన యొక్క సొంత బలము చేత అది సాధ్యము కాదు. Unless and until we receive the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనకు అనుగ్రహించబడేంత వరకు అది సాధ్యము కాదు. So it's not possible serving the Lord by our strength. మన సొంత శక్తి బలము చేత అది సాధ్యము కాదు. Therefore the Bible says, కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, it's not by might or power, but by the Spirit, says the Lord. ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా జరుగునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. No one can serve the Lord by their own strength or power. వారి యొక్క శక్తి వారి బలము చేత ఎవరును ప్రభువును సేవించలేరు. If you want to do the effective ministry, నీవు ఫలభరితమైనటువంటి పరిచర్య చేయాలనుకుంటే like Moses and Joshua, మోషే యెహోషువ లాగా, like Elijah and Elisha, ఏలియా ఎలీషా లాగా, like Ezekiel and Daniel, యెహెజ్కేలు దానియేలు లాగా, even in the New Testament, like a Paul, the apostle, and Timothy. కొత్త నిబంధనలో కూడా అపోస్తలుడైన పౌలు తిమోతి వలె If you want to do the effective ministry, ఫలభరితమైనటువంటి పరిచర్య నీవు చేయాలి అని అనుకుంటే, as the saints in the Old Testament and also in the New Testament, as the filled with the power of the Holy Spirit. పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు చేసినట్లుగాను కొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధులు చేసినట్లుగాను పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి చేసినట్టు రీతిగా We need to fill with the power of the Holy Spirit. మనము కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నింపబడాలి. We need to carry the flame of fire. మనము ఆ అగ్ని జ్వాలలను కలిగి ఉన్న వారమై ఉండాలి. Every day of our life we need to carry the fire. ప్రతి దినము కూడా ఆ అగ్నిని మనము కలిగిన వారమై ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. And by seeing the fire of the Holy Ghost, పరిశుద్ధాత్మ అగ్నిని చూచుట వలన in the life of Moses, he could be able to lead the children of Israel. మోషే జీవితంలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించగలిగాడు ఆయన. That's why I would like to name this flame, like flame of deliverance. కాబట్టి ఈ జ్వాలలకు నేను విడుదలనిచ్చు జ్వాలలు అని పేరు పెడుతున్నాను. We can do the deliverance ministry by receiving this fire of the Holy Ghost. విడుదలనిచ్చేటువంటి పరిచర్యను ఈ పరిశుద్ధాత్మను మనం పొందుట ద్వారా మాత్రమే చేయగలం. Amen. Hallelujah. హల్లెలూయా. And secondly, రెండవదిగా the flame of cleansing. శుద్ధి చేసేటువంటి జ్వాలలు. Gospel according to Matthew chapter 3 verse 11. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. I indeed baptize you with water and unto repentance. మారుమనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను. But he that cometh after me is mightier than I, whose shoes I am not worthy to bear. He shall baptize you with the Holy Ghost and with fire. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. Here we can see the three kinds of baptisms. ఇక్కడ 3 రకములైనటువంటి బాప్తిస్మములను మనం చూడవచ్చు. Number 1, baptism with water. మొదటిది నీటిలో బాప్తిస్మము. And secondly, baptism with power. రెండవది శక్తిలో బాప్తిస్మము. In other words, baptism with the Holy Ghost. మరొక మాటలో పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. And thirdly, baptism with the fire. మూడవదిగా అగ్నిలో బాప్తిస్మము. 3 kinds of baptisms. 3 రకములైనటువంటి బాప్తిస్మములు. Number 1, water baptism. మొదటిది నీటి బాప్తిస్మము. This water baptism for whom? ఈ నీటి బాప్తిస్మం ఎవరికి? Those who repented from their sins. ఎవరైతే వారి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడుతూ ఉన్నారో. Acts chapter 2 verse 38. అపోస్తల కార్యముల గ్రంథం 2:38. There it says, అక్కడ ఈ విధంగా ఉంటుంది, repent. మారు మనస్సు పొందుడి. Repent. మారు మనస్సు పొందుడి. Repent. మారు మనస్సు And పొందుడి. be baptized. మీరు బాప్తిస్మం పొందుడి. Repent and be baptized, then you shall receive the Holy Ghost as a gift. మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందెదరు. And many people, they are very much concerned about conversion. అనేక మంది మార్పును గురించి ఎక్కువ అక్కర కలిగి ఉంటారు. Bible doesn't speak about conversion. బైబిల్లో ఎప్పుడే గానీ మత మార్పిని గురించి మాట్లాడదండి. Bible never says about conversion. బైబిల్లో ఈ యొక్క మత మార్పిడి అనేటువంటిది ఎక్కడా చెప్పబడలేదు. If we read
the great commission of the Lord Jesus Christ in Mark chapter 16 verse 16. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు యొక్క గొప్ప ఆజ్ఞను మనం చదివినట్లయితే There it says, go into all the world and preach the gospel. అక్కడ ఈ విధంగా ఉంటుంది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. All authority is given to me, సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉంటుంది. even in the heaven and also on the earth. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. And you baptize them in the name of the Father, Son and Holy Ghost. వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వడే. And make them disciples. వారిని శిష్యులుగా చేయండి. And make them disciples. వారిని శిష్యులుగా చేయండి. And baptize them in the name of the Father, Son and Holy Ghost. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి. Those who repent from their sin, ఎవరైతే పాపముల నిమిత్తమై మారు మనసు పొందుతున్నారో and you baptize them in the water. వారి నీటిలో బాప్తిస్మం ఇవ్వండి వారికి. And it's not a sprinkling or pouring, it's immersion baptism. అదేదో చిలకరింపో లేక కుమ్మరింపో కాదు, కానీ నీటిలో ముంచేటువంటి బాప్తిస్మం అది. Baptism in Greek it says baptizo. గ్రీకులో బాప్తిస్మం అనేటువంటి మాటకు బాప్టిజో అనేటువంటి పదం వాడబడింది. Baptizo, which means dip in the water. బాప్టైజో అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నీటిలో ముంచుట అని. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. And secondly, spirit baptism. రెండవది ఆత్మ బాప్తిస్మము. Receiving the Holy Ghost is totally different from the filling of the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందుకొనుట అనేటువంటిది పరిశుద్ధాత్మ చేత నింపబడుట అనే దానికంటే పూర్తి వ్యత్యాసమైనది. In the life of Paul, in the life of Peter, in every moment, Bible says when Paul filled with the power of God, when Peter filled with the power of God. పౌలు జీవితంలో పేతురు జీవితంలో బైబిల్ సెలవిస్తున్నది ఏంటంటే పౌలు దేవుని యొక్క శక్తి చేత నింపబడినప్పుడు, పేతురు దేవుని శక్తి చేత నింపబడినప్పుడు అనే మాట చూడగలం. You know, church, when we repent ourselves, we have received the power of God. మనము ఎప్పుడైతే మారుమనసు పొందుతూ ఉన్నామో దేవుని యొక్క శక్తిని పొందుతూ ఉన్నాం. Receiving the Holy Ghost is totally different experience when we fill with the power of the Holy Spirit. మనము పరిశుద్ధాత్మను పొందుట అనేటువంటిది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల వస్తుందో దానికి దీనికి చాలా వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది. Receiving the Holy Spirit is a one-time process. పరిశుద్ధాత్మను పొందడం అనేటువంటిది ఒకసారి But జరిగేటువంటిది. filling of the Holy Spirit is every day we need to fill. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడుట అనేటువంటిది ప్రతి దినము మనం నింపబడాలి. Hallelujah. హల్లెలూయా. Same thing happened in the Acts chapter 2. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో అదే విషయం జరిగిందండి. If you read verse 1 to 4. 1 నుండి 4 వరకు మనం చదివితే Acts chapter 2, అపోస్తల కార్యముల గ్రంథం 2 1 to 4. 1 నుండి 4 వరకు. Let me take time and describe few important things. ఇక్కడ కొన్ని విషయాలను మీకు వివరిస్తాను. It's very important. చాలా ప్రాముఖ్యమైనది. You know, this is Acts chapter 2 is the key chapter of Acts of the Apostles. అపోస్తల కార్యముల గ్రంథములో ఈ 2వ అధ్యాయము అపోస్తలుల యొక్క పరిచర్యకు చాలా మూలమైనదై ఉంటుంది. And key verse is Acts chapter 1 verse 8. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మూల వచనముగా చూడొచ్చు. But ye shall receive power after the Holy Ghost is come upon you. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. That is the key words of the Acts of the Apostles. అపోస్తల కార్యముల గ్రంథానికి మూల వచనముగా ఆ వచనాన్ని చెప్పవచ్చు. But this Acts chapter 2 is key chapter of the Acts of the Apostles. అయితే అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం ఈ గ్రంథానికి అంతటికి మూల అధ్యాయంగా చెప్పబడుతుంది. Acts chapter 2 verse 1. 2వ అధ్యాయం 1వ వచనములో, And when the day of Pentecost was fully come, they were all with one accord in one place. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. They were all gathered together with one accord in one place. వారందరూ కూడా ఒకే చోట ఏక మనస్సు కలిగి కూడుకొని ఉన్నారు. We may gather in one place. మనం ఒక చోట కూడుకొని ఉండొచ్చు. You may be gathering in the church. మీరు ఒకవేళ సంఘంలో కూడుకొని ఉండవచ్చు. And many people could not able to receive the power of the Holy Spirit. The reason why? అనేక మంది వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకోకుండా ఉండవచ్చు. When we gather in one place, you know, the one accord is more important than one place. మనం ఒక చోట కూడుకున్నప్పుడు ఒకే చోట కూడుకున్నామనేటువంటి ఆ దృక్పథం కంటే
ఏక మనస్సు కలిగి ఉన్నామనేటువంటిది చాలా ప్రాముఖ్యం. The one spirit, oneness, one accord is very important. ఒకే ఆత్మ, ఒకే విధమైన మనస్సు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. In the day of Pentecost, పెంతెకోస్తు దినమున we can see 120 heads. 120 తలలు మనం చూడొచ్చు. When 120 heads are there in that upper room, they may have 120 opinions. 120 తలలు అక్కడ ఉన్నాయి అని అంటే 120 తలంపులు వారికి ఉంటూ ఉన్నాయి. You may have your opinion, I may have my opinion. నీకు నీ యొక్క సొంత తలంపు ఉండొచ్చు, నాకు నా తలంపులు ఉండవచ్చు. But when they gather together to receive the power of the Holy Spirit, అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందడానికి వారు ఏకముగా కూడుకున్నప్పుడు, and what I want to tell you, in order to receive the power of God, దేవుని యొక్క శక్తిని పొందుకోవడం మాత్రమే కాదు, they have one accord and one spirit. వారికి ఏకాత్మ ఏక మనస్సు కలిగిన వారై ఉన్నారు. There is a connection between verse 1 and verse 4. 1వ వచనానికి 4వ వచనానికి మధ్య సంబంధం ఉంటుంది. See, first verse says they were all with one accord in one place. మన తెలుగులో పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అని ఉంటుంది, కానీ ఒకే తలంపు కలిగి కూడి ఉండురి అని. Verse 4, 4వ వచనంలో and they were all filled with the Holy Ghost. వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నిండిన వారై ఉన్నారు. When they gather together with one accord, one mind, they are all filled with the power of God. వారు ఏక మనస్సు ఏకాత్మ కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నింపబడ్డారు. And God gave them ability to speak in tongues. వారు భాషల్లో మాట్లాడేటువంటి సామర్థ్యమును దేవుడు వారికి ఇస్తున్నాడు. And when they filled with the Holy Ghost, Bible says, and they began to speak with other tongues as the Spirit of God gave them utterance. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మను పొందుతూ ఉన్నారో ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడసాగారని. So this is called water, this is called Holy Spirit baptism. దీనినే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అని అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. And number 3, మూడవది fire baptism. అగ్ని బాప్తిస్మము. Hallelujah. హల్లెలూయా. So let me describe this way. ఈ విధంగా చెప్తాను నేను. In the book of Isaiah chapter 6, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో verse 5 to 7. 5 నుండి 7 వచనాలు. Isaiah, when he saw the throne of God, యెషయా దేవుని యొక్క సింహాసనం చూచినప్పుడు and he realized himself, ఆయన తన గురించి తాను గ్రహించాడు. and he repented himself. ఆయన తన విషయంలో తాను మారుమనస్సు పొందాడు. Lord, I am undone. ప్రభువా నేను అయ్యో అని అంటున్నాడు. I am the person who is having unclean lips, Lord. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను ప్రభువా. All these days I used to depend on the people. ఇన్ని దినములు నేను ప్రజల మీద ఆధారపడి ఉంటున్నాను. I was influenced, my life being influenced by King Uzziah. నేను నా యొక్క జీవితము రాజైన ఉజ్జియా ద్వారా ప్రభావితం చేయబడి ఉన్నది. But when King Uzziah died, Lord, I could able to see you, Master. ఉజ్జియా ఎప్పుడైతే మరణించాడో నేను దేవునిని చూడగలుగుతున్నాను అంటున్నాడు. All these years I've been wasting my time. ఇన్ని సంవత్సరాలు నా సమయమును వ్యర్థం చేసుకున్నాను. It's not only death of Uzziah. ఇది ఉజ్జియా యొక్క మరణం మాత్రమే కాదు. Lord, I realized myself, I repented myself, Father. ప్రభువా నేను ఎవరో నేను గ్రహిస్తూ ఉన్నాను, నేను మారు మనస్సు పొందుతూ ఉన్నాను అంటున్నాడు. This morning what I want to tell you, ఈ ఉదయకాలం నేను చెప్పాలనుకుంటున్నానంటే I'm not telling about only Uzziah's death. ఏదో ఉజ్జియా మరణం గురించి మాత్రమే చెప్పాలనుకోవడం లేదు, కానీ If you want to receive the revelation from God, దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత మనం పొందాలి అని అంటే some of the things has to die in our life. మన జీవితంలో కొన్ని చనిపోవాలి. Some of the physical things has to die. కొన్ని భౌతికమైన కార్యాలు చనిపోవాలి. Fleshly things has to be died. శరీర సంబంధమైన కార్యాలు చనిపోవాలి. Therefore the Paul apostle says, కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, no longer I that liveth, ఇక మీదట జీవించువాడు నేను కాదు, but Christ lives in me. క్రీస్తే నా యందుండి జీవిస్తూ ఉన్నాడు. I have been crucified with the Lord Jesus Christ. నేను ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. And when Isaiah realized himself, యెషయా ఎప్పుడైతే తన గురించి తాను గ్రహిస్తున్నాడో, one of the seraphim came down with fire. శరాపుల్లో ఒకరు నిప్పుతో వస్తూ ఉన్నారు.
when Isaiah's lips touched with the fire, ఆ నిప్పులను తీసుకొని యెషయా యొక్క పెదవులకు తగిలించినప్పుడు his life was totally cleansed. అతని యొక్క జీవితం పూర్తిగా కడగబడి ఉన్నది. He had a baptism with the fire. అతడు అగ్ని బాప్తిస్మం కలిగిన వాడై ఉంటున్నాడు. In order to prepare for the ministry, పరిచర్యకు సిద్ధపడటానికి ఆ విధంగా ఉంటున్నాడు. then Lord asked the question to Isaiah, అప్పుడు దేవుడు యెషయాను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. who will go for us? మా కొరకు ఎవరు వెళ్తారు? Whom shall I send? నేను ఎవరిని పంపేదను? And Isaiah said, యెషయా అన్నాడు, Lord, here am I. ఇదిగో ప్రభువా చిత్తగించుము నేనున్నాను. Lord, here am I. ప్రభువా చిత్తగించుము నేనున్నాను అంటున్నాడు. It's not my will, నా చిత్తము కాదు ప్రభువా, but thy will, Lord. నీ చిత్తమే జరిగించండి. Wherever you want me to go, I will go, Lord. నీవు నన్ను ఎక్కడికి పంపితే నేను అక్కడికి వెళ్తాను ప్రభువా. Wherever you want me to go, I will go. నీవెక్కడికి నన్ను పంపినా నేను అక్కడికి వెళ్తాను. Whether it may be small village or big city. అది చిన్న గ్రామం అయి ఉండొచ్చు, పెద్ద పట్టణం అయి ఉండొచ్చు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Church, I want to tell you this morning. సంఘమా ఈ ఉదయకాలం మీకు చెప్తున్నాను. When we receive the baptism of fire, అగ్ని బాప్తిస్మం అనేటువంటిది మనం పొందుకున్నప్పుడు do you know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? Our understanding will be enlightened. మన యొక్క గ్రహింపు శక్తి వెలిగించబడుతుంది. We will do the real ministry of Jesus. యేసుక్రీస్తు యొక్క నిజమైన పరిచర్యను మనం చేస్తాం. Jesus is the perfect example. యేసు పరిపూర్ణమైనటువంటి మాదిరి మనకు. When Jesus came to this world, యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు to save the sinners, పాపులను రక్షించడానికి, to heal the sick, వ్యాధిగ్రస్తులను బాగు చేయడానికి, to cast out the demons, దయ్యములను వెలగొట్టడానికి, to perform the miracles, అద్భుతాలు జరిగించడానికి. do you know the ministry of Jesus is a wonderful, really? యేసుక్రీస్తు యొక్క పరిచర్య అద్భుతమైన పరిచర్య. He was available for the centurion. అతడు సెంచురియన్ లేక శతాధిపతులకు కూడా అతడు యేసు దగ్గరికి రాగలుగుతున్నారు. If you read the gospel according to Matthew chapter 8, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చదివితే one of the centurion came to Jesus. ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. Lord, my servant is paralyzed. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు. He could not able to walk. అతడు నడవలేని స్థితిలో ఉంటున్నాడు. He couldn't able to do anything. ఏమి చేయలేని స్థితిలో ఉంటున్నాడు. And you know the way of pleading and interceding before Jesus in the life of centurion as if he had a paralysis. ఈ యొక్క శతాధిపతి యేసుక్రీస్తు దగ్గర విన్నవించుకున్నటువంటి ఆ విన్నపము చూస్తే ఎలా ఉందంటే తనకే ఆ పక్షవాయువు వచ్చిందేమో అన్నట్టుగా ఉన్నదండి. Oh, my servant is suffering with palsy. నా యొక్క దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడండి. You know what Jesus said? యేసు ఏమన్నాడు తెలుసా? I will come and heal him. నేను వచ్చి అతనిని బాగు చేస్తానన్నాడు. I will come and heal him. నేను వచ్చి అతన్ని బాగు చేస్తాను. Do you know what centurion said? ఆ శతాధిపతి ఏమన్నాడు తెలుసా? Lord, I am unworthy to receive you under my roof. ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. Just you send a word, Lord, that much enough. నీ ఒక మాట పంపు ప్రభువా, అది చాలు. Do you know what Jesus said? యేసు ఏమన్నాడు తెలుసా? I have never found such a great faith among the Israel. ఇశ్రాయేలీయుల్లో కూడా ఇటువంటి గొప్ప విశ్వాసమును నేను చూడలేదన్నాడు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Jesus just send the word. ఈ వాక్కును పంపు చాలు. Bible says, బైబిల్ సెలవిస్తుంది, at that hour he was healed. ఆ క్షణముననే అతడు స్వస్థత నొందెను. At that hour he was healed. ఆ క్షణముననే అతడు స్వస్థత నొందాడు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Let me share one testimony in order to encourage you this morning. మిమ్ములను ప్రోత్సహించడానికి ఒక సాక్ష్యం చెప్తాను. Once we had a beautiful conference in Bangalore. బెంగళూరులో ఒకసారి చక్కని సదస్సు జరుగుతుందండి. 3 days we had a meeting. 3 దినాలు కూటాలు ఉంటూ ఉన్నాయి. And God performed wonderful things in that crusade. ఆ క్రూసేడ్లో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు. One young man came and asked me like this. ఒక యవనస్తుడు వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. Brother, would you like to pray for my mother who is suffering from kidneys problem? మా తల్లి గారి కొరకు మీరు ప్రార్థన చేస్తారా? ఆమె కిడ్నీ సమస్యలతో బాధపడుతుంది. Every day she has to go through the dialysis. ప్రతి దినము ఆమెకు డయాలసిస్ చేయాలి. I said, bring your mother, I'll pray. నేను చెప్పాను, ఆమెను తీసుకురా, ప్రార్థన చేస్తాను. Do you know what he said? ఆయన ఏం చెప్పాడు తెలుసా? No, she's not here. She's admitted in the hospital at Delhi. ఆమె ఇక్కడ లేదండి, ఢిల్లీలో ఆసుపత్రిలో ఉంటుందని అన్నారు. Her both kidneys are failed. 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. Every day she is going through that dialysis. ప్రతి దినము ఈ డయాలసిస్ గుండా వెళ్తుంది. Just you pray from here.
I believe in your prayers, Lord will heal my mother. నీవు ఇక్కడ నుండి ప్రార్థన చేయి, మా తల్లి గారిని దేవుడు బాగు చేస్తాడని నేను నమ్ముతున్నాను. When he asked me like this, exactly, I remembered the intercession of centurion before Jesus. ఆయన ఎప్పుడైతే ఈ విధంగా అడిగాడో, ఒక శతాధిపతి యేసు దగ్గర విన్నవించుకున్నటువంటి ఆ విజ్ఞాపన నాకు గుర్తొస్తుంది. I remember the same incident. అదే సంభవాన్ని గుర్తు చేసుకున్నాను. So at that moment I stood before God. ఆ దినాన్న ఆ క్షణంలో నేను దేవుని ఎదుట నిలబడి I began to pray like this. ఈ విధంగా ప్రార్థించడం మొదలుపెట్టాను. Lord, I want to send the word, Master, who is suffering from kidneys problem. ఎవరైతే కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారో ఆమెకు నేను వాక్కును పంపుతున్నాను ప్రభువా. There may be distance from Bangalore to Delhi. ఢిల్లీ నుండి బెంగళూరుకి ఎంతో దూరం ఉండవచ్చు, కానీ But there is no distance with the power of God. దేవుని శక్తికి ఎటువంటి దూరము లేదు ప్రభు అన్నాను. When it comes to the presence of God, there will be no distance. దేవుని యొక్క సన్నిధికి అనేటువంటి దాని దగ్గరకు వస్తే ఏ విధమైన దూరం ఉండదు. Just as send the word. నేను వాక్కును పంపాను. Do you know after 10 days I received a phone call? 10 రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. Do you know what he said? ఆయన ఏం చెప్పాడు తెలుసా? Brother, I attended your crusade in Bangalore. బ్రదర్, బెంగళూరులో మీ క్రూసైడ్కి నేను హాజరయ్యాను. When you prayed for my mother, మా తల్లిగారి కొరకు మీరు ప్రార్థించినప్పుడు God performed the miracle. దేవుడు అద్భుతాలు జరిగించాడు. When doctors tested my mother, డాక్టర్లు మా తల్లి గారిని పరీక్షించినప్పుడు for my surprise, నాకు ఆశ్చర్యం వేసినది, and God has given her brand new kidneys. దేవుడు ఆమెకు క్రొత్త కిడ్నీలు ఇచ్చాడు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And secondly, రెండవదిగా the ministry of Jesus. యేసుక్రీస్తు యొక్క పరిచర్య. What I want to tell you, see, when Jesus was on this earth, he was not only available for the centurions, even his ministry was available for the beggars also. యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించుచున్నప్పుడు ఏదో శతాధిపతి లాంటి వారు యేసు దగ్గరికి మాత్రము రావడం మాత్రమే కాదు, కానీ భిక్షగాళ్ళు కూడా యేసు ప్రభువును దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నుండి కార్యములు పొందుకున్నారు. One day born blind person, ఒక దినాన పుట్టు గుడ్డివాడైన ఒకడు he was begging just beside the road. రోడ్డు ప్రక్కన అతడు భిక్షం ఎత్తుకునేవాడు. He heard about Jesus. యేసును గురించి విని, Jesus is coming this way, యేసు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని విని, and Jesus was going that way with the multitude of the people. అనేక మంది జన సమూహము ఆయనతో కూడా వెళ్తున్నారని విని, immediately beggar began to scream like anything. ఈ యొక్క భిక్షగాడు గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. Oh son of David, దావీదు కుమారుడా, have mercy on me. నా మీద కనికరము చూపించుము. This multitude of people, among them, ఈ యొక్క జన సమూహంలో కొందరు, in this multitude, among few people, ఈ యొక్క జన సమూహంలో ఉన్న కొందరు, hey, if you want to pray, you can pray. Why you want to shout like that? నీవు ప్రార్థన చేసుకోవాలనుకుంటే చేసుకో, ఎందుకు అలా కరుస్తూ ఉన్నా? You can pray gently and nicely. మీరు మౌనంగా కొంచెం నెమ్మదిగా ప్రార్థన చేసుకోవచ్చు. These people, I named it as a professional Christians. వీరికి నేనేం పేరు పెట్టానంటే వృత్తిపరమైన క్రైస్తవులు అని. Professional followers of Christ. క్రీస్తును వృత్తిపరంగా అనుసరించువారు. They don't want to move even single inch in the ministry. పరిచర్యలో ఒక ఇంచు కూడా కదలాలని కోరుకోరు. So nicely, gently they want to pray. వారు ఎంతో సున్నితంగా, ఎంతో మృదువుగా ప్రార్థించాలనుకుంటారు. They were trying to stop that blind person. Don't shout. ఆ యొక్క గుడ్డివాడిని చూచి అంటూ ఉన్నారు, నువ్వు అరవద్దు. Do you know, in the life of that blind person, ఆ గుడ్డివాడు ఏం చేశాడో తెలుసా? so I have got really golden opportunity to receive healing. నిజమైనటువంటి అద్భుతం పొందడానికి నాకు వచ్చినటువంటి నిజమైనటువంటి అవకాశం ఇది. Why these guys wants to stop me? ఎందుకు వీరు నన్ను ఆపాలనుకుంటున్నారు? He shouted more and more. మరింత గట్టిగా అరిచాడు, Son of David, have mercy on me. దావీదు కుమారుడా, నా మీద కనికరము చూపించు. And Jesus stopped there. యేసు అక్కడ ఆగిపోయాడు. He moved with compassion. కనికరముతో కదిలింపబడ్డాడు. When he lay his hands upon that blind person, ఆ గుడ్డివాని మీద చేతులుంచినప్పుడు his eyes was open. అతని నేత్రములు తెరవబడ్డాయి. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Blessed be the name of the Lord. ప్రభువు నామము స్తుతింపబడును గాక. That's the ministry of Jesus. యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఎలా ఉంటుంది? Hallelujah. హల్లెలూయా. Acts chapter 10 verse 38. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం. God anointed Jesus with spirit and power.
దేవుడు నజరేయుడైన యేసును ఆ పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నది. Acts chapter 10 అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం verse 38. 38వ వచనం. How God anointed Jesus of Nazareth with Holy Ghost and with power. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నది. Who went about doing good and healing all that were oppressed of the devil, for God was with him. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలులు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచునెను. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. God anointed Jesus. దేవుడు యేసును అభిషేకించాడు. In the same way, in the same manner, అదే రీతిగా అదే పద్ధతిలో God wants to anoint our life. దేవుడు మన జీవితాలను అభిషేకించాలని చూస్తున్నాడు. And finally, చివరిగా the book of Daniel chapter 3 verse 25. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. The book of Daniel chapter 3 దానియేలు గ్రంథం 3వ అధ్యాయం verse 25. 25వ వచనం. And he answered and said, Lo, I see 4 men loose, walking in the midst of the fire, and they have no hurt, and the from of the fourth is like the Son of God. అందుకు రాజు, నేను నలుగురు మనుష్యులను బంధకములో లేక అగ్నిలో చూచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు, నాలుగో వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. This Nebuchadnezzar command in his kingdom to worship that big idol. ఈ నెబుకద్నెజరు తన రాజ్యములో ఒక పెద్ద విగ్రహమును పెట్టి దాన్ని ఆరాధించమని ఆజ్ఞ ఇచ్చాడు. That idol which was made by the king Nebuchadnezzar. ఆ విగ్రహము రాజైన నెబుకద్నెజరే చేయించాడు. He command in his kingdom to worship that idol. తన రాజ్యములో ఉన్న వారందరూ కూడా ఆ యొక్క విగ్రహమును ఆరాధించమని వారందరికీ ఆజ్ఞ జారీ చేశాడు. Those who disobeyed to worship this idol, ఎవరైతే ఈ విగ్రహమును ఆరాధించరో they will be thrown into that fire. వారిని అగ్నిలో పడవేస్తారు. The Shadrach, Meshach, Abednego, they least bother about the commandment of King Nebuchadnezzar. షద్రకు, మేషక్, అబేద్నెగో అను వారు రాజైన నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞను గురించి పట్టించుకొనలేదు. Do you know verse 19? 19వ వచనంలో వారు అంటున్నారు, Then was Nebuchadnezzar full of fury and from of his and chains against the Shadrach, Meshach, Abednego. Therefore he spake and commanded that they should heat the furnace of 7 times more than it was wont to be heated. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికున్న దానికంటే 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. In the life of Shadrach, Meshach, Abednego, షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారి జీవితంలో when they were thrown into the fire, వారిని అగ్నిలో పడవేసినప్పుడు Nebuchadnezzar was astonished. నెబుకద్నెజరు ఆశ్చర్యపడుతున్నాడు. When he thrown three positions, ఆ అగ్నిలో ముగ్గురిని మనం పడవేశాం, he could able to see the 4. నలుగురిని చూడగలుగుతున్నాడు. Bible says fourth is like a son of God. బైబిల్ సెలవిస్తుంది నాలుగో వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నది. Some other translation says the Spirit of God was with them. మరి యొక్క తర్జుమాలు చూస్తే దేవుని యొక్క ఆత్మ వారితో కూడా ఉండెను అని. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Just because of the protection of the Lord, that fire could not able to consume or burn the Shadrach, Meshach and Abednego. వారికి ప్రభు యొక్క కాపుదల వారి మీద ఉంటుంది కాబట్టి ఈ షద్రక్, మేషక్, అబేద్నెగో అను వారి జీవితములో రాజు వేసినటువంటి ఆ అగ్ని వారిని ఏ విధంగానూ బాధించలేకపోయినది. And one more thing, మరి ఒక విషయం when I was ఏంటంటే praying in the presence of God, నేను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తుండగా I shared many times this thing. ఈ విషయాలను నేను అనేక మార్లు పంచుకున్నాను. I asked the Lord, Lord, how could it possible, Lord, this Nebuchadnezzar fire could not able to consume them? నేను అడిగాను, ప్రభువా, నెబుకద్నెజరు చేయించినటువంటి 7 అగ్ని వారిని ఏ విధంగా కాల్చలేకపోయింది? Number 1, the Spirit of God was with them. మొదటిది దేవుని ఆత్మ వారితో కూడా ఉన్నాడు. And secondly, రెండవదిగా and the fire which they were carrying in the spirit, వారి యొక్క ఆత్మలో వారికి ఉన్నటువంటి అగ్ని, this earthly fire could not able to consume the spirit fire. ఈ నెబుకద్నెజరు యొక్క అగ్ని
వారిలో ఉన్నటువంటి అగ్నిని కాల్చలేకపోయినది. Because they had a baptism of fire. ఎందుకనగా వారు అగ్ని బాప్తిస్మమును కలిగి ఉంటున్నారు. These flames, Nebuchadnezzar's flames could not able to burn the flame of the Holy Ghost. ఈ నెబుకద్నెజరు చేయించినటువంటి ఈ యొక్క అగ్ని పరిశుద్ధాత్మ అగ్నిని కాల్చలేకపోయినది. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. This is the time to receive God's anointing. ఇది దేవుని అభిషేకమును పొందాల్సిన సమయం. If you pray and prepare yourself, నీవు ప్రార్థించి సిద్ధపడినట్లయితే the flame is ready to fill you. ఆ అగ్ని నిన్ను నింపడానికి సిద్ధముగా ఉంటుంది. Let us pray. ప్రార్థించుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, we come before Thee. ప్రియ పరలోకపు తండ్రి, యేసు నామములో మీ సన్నిధిలోనికి వస్తున్నాం. Thank you, Jesus, for your word, Master. మీ వాక్కును బట్టి మీకు వందనాలు ప్రభువా. The Lord who visited Moses, మోషేను దర్శించిన దేవుడు, same God is alive. అదే దేవుడు నేటికి సజీవుడై The ఉంటున్నాడు. Lord who visited Peter and John, పేతురు యోహానులను సంధించిన దేవుడు, the Lord who visited Shadrach, Meshach and Abednego, షద్రకు మేషకు అబేద్నెగోలను సంధించిన దేవుడు, same God is alive. అదే దేవుడు నేటికి సజీవుడై ఉంటున్నాడు. Father God, we bless your name, we praise your name. తండ్రైన దేవ మీ నామమును స్తుతిస్తూ సన్నుతిస్తూ ఉన్నాం. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Lord, those who are hearing the word of God, ఎవరైతే వాక్యమును వింటూ ఉన్నారో fill them with your power and anointing. మీ యొక్క శక్తి అభిషేకంతో వారిని నింపండి. We bless your name, we praise your మీ name. నామమును స్తుతిస్తూ సన్నుతిస్తూ ఉన్నాం. Thank you, Lord, for your visitation in the life of Isaiah. యెషయా జీవితంలో మీరు దర్శించిన దానిని బట్టి మీకు వందనాలు. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Lord, you have prepared Isaiah for the ministry in a wonderful way. యెషయాను ఒక అద్భుతమైన రీతిగా పరిచర్యకు సిద్ధపరిచినందును బట్టి మీకు When he వందనాలు. was touched with the fire, అతడు ఎప్పుడైతే అగ్ని చేత తాకబడుతూ ఉన్నాడో you have prepared him for the ministry. పరిచర్యకు అతన్ని సిద్ధపరిచారు. Lord, in the same way, in the same manner, దేవా అదే రీతిలో when we have a desire to serve the Lord, ప్రభువును సేవించాలనేటువంటి ఆశ మాకున్నట్లయితే Lord, fill our lives, Lord, with your anointing. మీ అభిషేకము చేత మా జీవితాలు నింపండి ప్రభువా. We bless your name, we praise your మీ name. నామమును స్తుతిస్తూ సన్నుతిస్తూ ఉన్నాం. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. This morning I would like to pray for the sick people. ఈ ఉదయ కాలంలో ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారి కొరకు ప్రార్థించాలని Now I ఆశిస్తున్నాను. want to pray for the sick people. ఇప్పుడు వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించాలని ఆశిస్తున్నాను. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Whatever sickness you may have, మీకు ఎటువంటి బలహీనత ఉన్నా please keep your hand on your sickness. నీకెక్కడ వ్యాధి ఉన్నదో అక్కడ మీ చేతులు ఉంచుకోనండి. You can keep your hand on your sickness. మీకు వ్యాధి ఉన్న చోట చేతులు ఉంచుకోనండి. I would like to release the power of God. దేవుని యొక్క శక్తిని విడుదల చేయాలని Whatever కోరుకుంటున్నాను. pain it may be, ఎటువంటి నొప్పి ఉన్నప్పటికీ, whatever infirmity it may be, ఎటువంటి బలహీనత ఉన్నప్పటికీ, in the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో, In the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో, From top of the head to bottom of the toes, శిరస్సు మొదలుకొని పాదముల వరకు every organ of the body has to receive divine healing, divine touch. శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా దైవికమైనటువంటి తాకిడిని పొందాలి, దైవికమైన స్వస్థత కలగాలి. In the name of Jesus, యేసు నామములో I pray for the people, those who are suffering from one side headache. ఒకవైపున తలనొప్పి చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. Every kind of headache has to be healed right now in Jesus' name. ప్రతి విధమైనటువంటి తలనొప్పి యేసు నామములో స్వస్థత నొందాలి. Lord, touch them and heal them, Master. వారిని తాకండి, స్వస్థపరచండి ప్రభువా. Lord, I pray for the nervous system. ఎవరైతే నరాల బలహీనతో బాధపడుతున్నారో, If anyone is having a disorder in nervous system, వారి యొక్క నరాల్లో ఎవరైతే క్రమం లేకుండా ఉంటూ ఉందో, in the name of Jesus, యేసు నామములో be healed right now in Jesus' name. యేసు నామములో ఇప్పుడే స్వస్థత పొందుము. Lord, even we pray for the nostril problem. ఎవరైతే నాస్ట్రల్ సమస్యతో బాధపడుతున్నారో, In the name of Jesus, యేసు నామములో I release divine healing right now in Jesus' name. యేసు నామములో దైవిక స్వస్థతను విడుదల And చేస్తున్నాను. Lord is showing right now. ఇప్పుడే ప్రభు చూపిస్తున్నాడు. As I'm praying right now, ఇప్పుడు నేను ప్రార్థిస్తూ ఉండగా you know, some people, they have unwanted flesh in their nostril. కొంతమందికి వారి యొక్క నాసికా రంధ్రాల్లో అనవసరమైనటువంటి మాంసం ఉంటుంది. Unwanted flesh.
అనవసరమైన అంటే ఎక్కువ మాంసం ఉంటుంది. They could not able to breathe properly. దానిని బట్టి వారు సరిగా ఊపిరి పీల్చలేకపోతున్నారు. Every kind of unwanted flesh in the nostrils has to be disappear in Jesus name. వారి నాసికా రంధ్రాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మాంసము కనబడకుండా పోవును గాక. Thank you Jesus. యేసు మీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. Those who are having pain in the neck, ఎవరికైతే మెడలో నొప్పి ఉంటుందో, in the name of Jesus, be disappear right now. యేసు నామములో మాయమవును గాక. Be disappear in Jesus name. యేసు నామములో మాయమవును గాక. Thank you Jesus. యేసు మీకు వందనాలు. Lord, we pray for the people those who are suffering from arthritis. ఎవరైతే ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారో Heal them right now in Jesus name. యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక. Every kind of pain in the bones has to be disappear right now. ఎముకల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన నొప్పి యేసు నామములో మాయమవును గాక. In the name of Jesus. యేసు నామములో. Lord, I pray for the blind people, Lord. ఎవరైతే గురుడి వారై ఉంటున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. In the name of Jesus, open their eyes, Lord. యేసు నామములో వారి నేత్రములు తెరవబడును గాక. In the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో. Lord, I pray for the dumb and deaf people. ఎవరైతే చెవిటి మూగవారు అయి ఉంటున్నారో In the name of Jesus. యేసు నామములో This dumb must speak. మూగవారు మాట్లాడుదురు గాక. Deaf must hear. చెవిటి వారు విందురు గాక. In the name of Jesus. యేసు నామములో Be healed right now. ఇప్పుడే స్వస్థత కలుగును గాక. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Father, I praise thee and thank thee. మీకే స్తుతులు స్తోత్రములు In చెల్లిస్తున్నాను. the name of Jesus, those who are suffering from liver problem ఎవరైతే లివర్ సమస్యతో బాధపడుతున్నారో, and problem in the lungs, ఎవరైతే లంగ్స్ లో సమస్య కలిగి ఉన్నారో in the name of Jesus, be healed right now. యేసు నామములో స్వస్థత కలుగును గాక. Lord, those who are having cyst in the body, ఎవరైతే శరీరంలో యొక్క సిస్ట్ ఉంటుందో, those who are having lumps in the body, ఎవరికైతే వారి శరీరంలో లంప్స్ ఉంటుందో ప్రభా, in the name of Jesus, యేసు నామములో every kind of tumor has to be disappear. ప్రతి విధమైనటువంటి కణితులు మాయమవును గాక. In the name of Jesus, యేసు నామములో every tumor has to be ప్రతి disappear. కణితి మాయమవును గాక. Problem in the uterus, ఎవరికైతే యూట్రస్ లో సమస్య ఉంటుందో in the name of Jesus, be healed. యేసు నామములో స్వస్థత కలుగును గాక. Lord, every kind of gynec problem has to be rectified in Jesus' mighty name. ప్రతి విధమైన స్త్రీల సమస్య యేసు నామములో సరిచేయబడును గాక. Father, we bless your name. మీ నామమును స్తుతిస్తూ ఉన్నాం. Lord, those who are suffering from epilepsy and cancer, ఎవరైతే క్యాన్సర్ చేతను, ఎవరైతే ఈ యొక్క మూర్ఛ రోగం చేతను బాధపడుతున్నారో, one mother is praying for her son who has 14 years old. ఒక తల్లి గారు 14 సంవత్సరాల వయసున్న తన కుమారుని కొరకు ప్రార్థిస్తున్నారు. That guy is having problem in the blood, suffering from leukemia. అతనికి రక్తంలో సమస్య ఉంటుంది, లుకేమియా చేత బాధపడుతున్నారు. In the name of Jesus, యేసు నామములో God is going to turn every kind of white cells into red cells. ప్రతి విధమైనటువంటి తెల్ల రక్త కణాలను ఎర్ర రక్త కణాలుగా దేవుడు In మార్చబోతున్నాడు. the name of Jesus. యేసు నామములో. Father, we bless your name. దేవా మీ నామమును స్తుతిస్తున్నాను. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Lord, I pray for the lame people, Lord. ఎవరైతే నాయన పరిచర్య చేస్తున్నారో, ఎవరైతే కుంటివారై ఉంటున్నారో, Those who could not able to walk, in the name of Jesus. ఎవరైతే నడవలేని స్థితిలో ఉంటున్నారో, Every kind of Lord, those who are suffering from polio, Lord. ఎవరైతే పోలియో చేత బాధపడుతున్నారో, In the name of Jesus. యేసు నామములో Touch them and heal them. వారిని తాకండి, స్వస్థపరచండి. I command the people to rise up and walk from their wheelchairs. వారు వారి యొక్క వీల్ చైర్లోని లేచి నడుదురుగాక. Mighty Lord, mighty Lord. బలమైన దేవుడు మన మధ్య ఉన్నాడు. As you are watching this program, ఈ యొక్క ప్రోగ్రాం మీరు చూస్తూ ఉండగా you can call us. మీరు మాకు ఫోన్ చేయవచ్చు. You can call the numbers, our phone numbers.
మా యొక్క ఫోన్ నంబర్లు మీకు క్రింద డిస్ప్లే అవుతున్నాయి, వాటికి మీరు ఫోన్ చేయొచ్చు. which are displayed on the screen. ఈ స్క్రీన్ మీద మీకు కనబడుతున్న ఫోన్ నంబర్లకు మీరు ఫోన్ చేయవచ్చు. You can call us, we are ready to pray for you. మీ కొరకు నేరుగా ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. Whatever sickness and whatever problem it may be, మీకు ఎటువంటి వ్యాధి ఎటువంటి సమస్య ఉన్నా కూడా Lord is faithful and just to heal you. నిన్ను స్వస్థపరచుటకు దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడై ఉన్నాడు. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Thank you, Lord. దేవా మీకు వందనాలు. Lord, we pray for the barren ladies, Lord. ఎవరైతే గర్భలేమితో బాధపడుతున్నారో In the name of Jesus, యేసు నామములో help them to conceive the children. పిల్లలు కలుగుదురుగాక, గర్భం దాల్చుదురుగాక. In the name of Jesus, conceive the children. యేసు నామములో గర్భము దాల్చబడుదురుగాక. Father, we give you all the glory and honor. తండ్రి మీకే స్తుతి ఘనత మహిమలు చెల్లిస్తున్నాము. Every kind of problem has to be disappeared. ప్రతి విధమైన సమస్య మాయమవునుగాక. Every kind of sickness has to go. ప్రతి విధమైన వ్యాధి వెళ్ళిపోవునుగాక. I pray for the demonic forces. ఎవరైతే ఫోర్సెస్ ఉంటున్నారు, In the name of Jesus, the Lord, I pray for the people, those who are attacked by the demonic forces. ఎవరైతే దయ్యపు శక్తుల చేత బాధింపబడుతూ ఉన్నారో, In the name of Jesus, leave them and set them free. వారిని ఆ దయ్యములు వదిలిపెట్టి వెళ్ళిపోవునుగాక. We give you all the glory and honor. మీకే సమస్త స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ Blessed be the name of the Lord. ప్రభు నామం స్తుతింపబడును గాక. We can infirmity, sickness, right now, leave them and set them free right now. in ప్రతి Jesus' విధమైనటువంటి బలహీనత వ్యాధి ఇప్పుడే వారిని వదిలిపెట్టి వెళ్ళిపోవును గాక. name. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. Lord, I speak shalom upon the families. దేవ కుటుంబాలలో సమాధానమును పలుకుతూ ఉన్నాం. Lord, we pray for people of Anantapur. అనంతపూర్ ప్రజల కొరకు We ప్రార్థిస్తున్నాం. pray for people of Andhra Pradesh and Telangana. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజల కొరకు Lord, ప్రార్థిస్తున్నాం. we pray for people of India. భారతదేశ ప్రజల కొరకు We ప్రార్థిస్తున్నాం. pray for people of Asia. ఆసియా ఖండంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. Lord, we are praying for the world, Master. ఈ లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. Lord, I believe, Lord, this year you are going to visit the nations after nations. దేవా ఈ సంవత్సరము దేశములను మీరు దర్శించున్నారు, అందుని బట్టి మీకు వందనాలు. Lord, I pray for the people, Lord, those who are, Lord, in hopeless condition. ఎవరైతే నిరీక్షణ లేని స్థితిలో ఉంటున్నారో, Let every hopeless condition turn into hope. నిరీక్షణ లేని వారి స్థితి నిరీక్షణలోనికి In మార్చబడుదురు the గాక. name of Jesus. యేసు నామములో We give you all the glory and honor. మీకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ Thank you, Lord, for hearing and answering our prayers. మా ప్రార్థనలు విని వాటికి జవాబునిచ్చారు, అందుని బట్టి మీకు In వందనాలు. Jesus' mighty and blessed name we pray. యేసు శక్తి గల బలమైన నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Love of the Father and grace of the Son and fellowship of the Holy Ghost be with us and now and forevermore. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. Amen. ఆమేన్. It's not by might, not by power, but by శక్తి the చేత, Spirit, says the Lord. శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మ ద్వారా జరుగునని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. As I'm praying now, నేను మీ కొరకు ప్రార్థించిన రీతి I could feel the presence of the Almighty God. ప్రార్థించున్నప్పుడు సర్వశక్తిమంతుని యొక్క దేవుని సన్నిధిని నేను చూడగలుగుతున్నాను. Through this prayer, ఈ ప్రార్థనల ద్వారా by His grace, ఆయన కృప చేత I know, I can sense in my spirit that many people are healed. నా ఆత్మలో నేను గ్రహించగలుగుతున్నాను, అనేక మంది స్వస్థత నొందారు. So you can call us. మీరు మాకు ఫోన్ చేయొచ్చు. Hallelujah. You can share your testimony. మీ సాక్ష్యమును మాతో పంచుకోవచ్చు. Who would like to glorify His name with you? మీతో పాటు కలిసి ఆయన నామమును మేము మహింపరుస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. Blessings. ఆశీర్వాదాలు. Have a great day. Have a great and blessed day. చక్కని మంచి దినాన్ని, దీవెనకరమైన దినాన్ని కలిగి ఉందాం. Amen. ఆమేన్.